మిగతా అప్డేట్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో హంద్రీనీవా పేరుతో ఇసుకను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అతి వేగంతో టిప్పర్లు తిరుగుతున్నాయని, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాయనూరు గ్రామ పరిధిలో అతి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారు కింద పడ్డారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. హంద్రీనీవా కాలువ పేరుతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని అధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన బడా నాయకుడి బంధువు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టుకోవాలంటే నేను కనీసం ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే దాని ఏమైనా ఏడన్నా తోలుకొని వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలంటే పైన కడుతూ ఉంటాము. ఇప్పుడు ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, ప్రాణాలకు ఇంత అపాయం జరుగుతూ ఉంది. దిబ్రేవలో టిప్పర్లు మాకు హాస్పిటల్ పోవాలంటే కూడా వాతావరణం లేదు. మాకు వెహికల్ సింగిల్ రోడ్డు కనీసం 60-70 టిప్పర్లు పోతా ఉంది మా రోడ్లో. మాకు టూ వీలర్లు పోతా ఉండాలంటే కూడా చాలా కష్టం. హాస్పిటల్కి పోవాలంటే కూడా మాకు దారి వదలడం లేదు. ఎందుకు పోతా ఉంది ఇట్లా మాకు అర్థం కావడం లేదు. మేము ఒక టిప్పర్ తోలుకోవాలంటే కూడా ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే కూడా మాకు ఇల్లు కట్టేకి లేదు. ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, దీనికి అర్థమేమని మాకు తెలియదు సార్. నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను కనీసం ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే దాని ఏమైనా ఏడన్నా తోలుకొని వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలంటే పైన కడుతూ ఉంటాము. ఇప్పుడు ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, ప్రాణాలకు ఇంత అపాయం జరుగుతూ ఉంది. దిబ్రేవలో టిప్పర్లు మాకు హాస్పిటల్ పోవాలంటే కూడా వాతావరణం లేదు. మాకు వెహికల్ సింగిల్ రోడ్డు కనీసం 60-70 టిప్పర్లు పోతా ఉంది మా రోడ్లో. మాకు టూ వీలర్లు పోతా ఉండాలంటే కూడా చాలా కష్టం. హాస్పిటల్కి పోవాలంటే కూడా మాకు దారి వదలడం లేదు. ఎందుకు పోతా ఉంది ఇట్లా మాకు అర్థం కావడం లేదు. మేము ఒక టిప్పర్ తోలుకోవాలంటే కూడా ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే కూడా మాకు ఇల్లు కట్టేకి లేదు. ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, దీనికి అర్థమేమని మాకు తెలియదు సార్. నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను కనీసం ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే దాని ఏమైనా ఏడన్నా తోలుకొని వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలంటే పైన కడుతూ ఉంటాము. ఇప్పుడు ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, ప్రాణాలకు ఇంత అపాయం జరుగుతూ ఉంది. దిబ్రేవలో టిప్పర్లు మాకు హాస్పిటల్ పోవాలంటే కూడా వాతావరణం లేదు. మాకు వెహికల్ సింగిల్ రోడ్డు కనీసం 60-70 టిప్పర్లు పోతా ఉంది మా రోడ్లో. మాకు టూ వీలర్లు పోతా ఉండాలంటే కూడా చాలా కష్టం. హాస్పిటల్కి పోవాలంటే కూడా మాకు దారి వదలడం లేదు. ఎందుకు పోతా ఉంది ఇట్లా మాకు అర్థం కావడం లేదు. మేము ఒక టిప్పర్ తోలుకోవాలంటే కూడా ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే కూడా మాకు ఇల్లు కట్టేకి లేదు. ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, దీనికి అర్థమేమని మాకు తెలియదు సార్. నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను కనీసం ఒక ట్యాక్టర్ తోలుకోవాలంటే దాని ఏమైనా ఏడన్నా తోలుకొని వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలంటే పైన కడుతూ ఉంటాము. ఇప్పుడు ఇన్ని టిప్పర్లు పోతా ఉంది, ప్రాణాలకు ఇంత అపాయం జరుగుతూ ఉంది. దిబ్రేవలో ఈ ఇసుక్కి కర్మ క్రియ ఎవరని తెలీదు. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనే విషయం కూడా కనిపెట్టలేకపోతా ఉన్నాము. అతి వేగంగా ఈ దారిలో సింగిల్ దారి, విపరీతమైన మలుపులు, ఘాట్ సెక్షన్లో ఈ టిప్పర్ డ్రైవర్లు ఏమాత్రం కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా